వెలుగు వైపు చూస్తున్న ప్రేక్షకులకు వందనాలు. ఈ విశాలమైన విశ్వాన్ని చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ప్రతిదీ ఎంతో అద్భుతంగా మన అవసరాలకు తగ్గట్టుగా సృష్టించారో, కానీ ఈరోజు మనం ఉన్న మోడ్రన్ ప్రపంచంలో దేవుడు ఇచ్చిన సహజమైన వాటినన్నిటినీ మనిషి తన మేధస్సుతో రీప్లేస్ చేస్తున్నాడు. దేవుడు వెలుగునిస్తే మనిషి బల్బుని కనిపెట్టాడు. దేవుడు గాలినిస్తే మనిషి ఏసీని తెచ్చుకున్నాడు. అయితే ఈ కృత్రిమమైన వస్తువుల మధ్య మనం దేవుడు ఇచ్చిన అసలైన అందాన్ని కోల్పోతున్నామా? ఈరోజు మన వీడియోలో దేవుడు చేసిన సృష్టిని నేటి మనిషి ఎలా మార్చేశాడో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ప్రకృతి సిద్ధమైన ఆహారం వర్సెస్ ప్రాసెస్డ్ ఫుడ్. దేవుడు మనకు భూమి నుండి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇలా ఇచ్చాడు. అవి మన శరీరానికి బలాన్ని, జీవాన్ని ఇస్తాయి. కానీ నేటి మనిషి రుచి కోసం వాటిని రసాయనాలతో నింపి ప్రాసెస్డ్ ఫుడ్గా మార్చేశారు. దేవుడు ఇచ్చిన అమృతం లాంటి నీటిని వదిలేసి రంగులు కలిపిన సోడాలను తాగుతున్నాం. అందుకే మన పూర్వీకులు లేని ఎన్నో రోగాలతో నేటి మనిషి పోరాడుతున్నాడు. సహజమైన బంధాలు వర్సెస్ సోషల్ మీడియా. దేవుడు మనిషిని ఒంటరిగా చేయలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి బంధాలను ఇచ్చాడు. కానీ ఈరోజు మనం పక్కనున్న మనిషితో మాట్లాడడం మానేసి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అపరిచితుల కోసం లైక్స్, కామెంట్లో వెతుక్కుంటున్నాం. దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష సహవాసాన్ని, ఫిజికల్ ఫెలోషిప్ని మనిషి డిజిటల్ స్క్రీన్లతో రీప్లేస్ చేశాడు. ఇది మనలో ఒంటరితనాన్ని పెంచుతుంది. ప్రకృతి బడి వర్సెస్ కాంట్రాక్ట్ జంగిల్. కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అని. దేవుడు మనకు పచ్చని చెట్లు, నదులు, కొండలను విశ్రాంతి కోసం ఇచ్చాడు. కానీ మనిషి వాటన్నిటిని నరికేసి ఎత్తైన భవనాలను, కాంక్రీట్ అడవులను నిర్మించుకున్నాడు. మనం ఏసీ గదుల్లో సేదతీరుతున్నాం అని అనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చే ఆ స్వచ్ఛమైన గాలిలో ఉండే ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. దేవుని వాక్యం వర్సెస్ లోకపు జ్ఞానం. దేవుడు మనిషికి మార్గదర్శకంగా తన వాక్యాన్ని ఇచ్చాడు. కానీ నేటి మోడ్రన్ మనిషి దేవుని మాట కంటే ఇంటర్నెట్లో దొరికే ఫిలాసఫీలు, మోటివేషనల్ స్పీచ్లే గొప్పవని భావిస్తున్నాడు. ఆత్మకు శాంతినిచ్చే దేవుని స్వరాన్ని మనిషి రీప్లేస్ చేయడం వల్లనే నేడు మానసిక ఒత్తిడి, డిప్రెషన్ పెరిగిపోతూ ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, మనిషి తన సౌకర్యం కోసం దేవుడు సృష్టించిన వాటన్నిటికీ రీప్లేస్మెంట్స్ వెతుకుతూ ఉన్నాడు. కానీ ఏ కృత్రిమ వస్తువు కూడా దేవుడిచ్చే శాంతిని, ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. ఈ మోడ్రన్ ప్రపంచంలో జీవిస్తూనే మనం మళ్ళీ దేవుని సృష్టికి దగ్గర అవ్వాలి. రోజులో కొంత సమయం ప్రకృతిలో గడపండి. దేవుడు ఇచ్చిన శరీరానికి మంచి ఆహారాన్ని ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వాక్యంలో సమయం గడపండి. మనిషి చేసిన వస్తువులు కేవలం సౌకర్యాన్ని ఇస్తాయి, కానీ దేవుడు చేసిన సృష్టి మాత్రమే మనకు జీవాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. వెలుగు వైపు ప్రయాణంతో మనతో కలిసి ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు. ప్రైజ్ ది లార్డ్.